హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ముందు రోజు కళ్యాణం చూశారు కదా, ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి కంపల్సరీ. ఈరోజైతే తేరు అనమాట, లక్ష్మీ నరసింహస్వామికి తేరు ఎగ్గుతారనమాట. ఆయనని తేరులో కూర్చోపెట్టి అందరూ ఉత్సవంలాగా బాగుంటుంది. ఆ వీడియో కూడా కవర్ చేస్తాను. నేనైతే ఇంకా వెళ్ళలేదు, వెళ్తున్నాను. ఎలా ఉంటుందో అక్కడ వీలైనంత వరకు కవర్ చేయగలుగుతాను. కవర్ చేసిన వీడియోస్ కంపల్సరీ అప్లోడ్ చేస్తాను, వెయిట్ చేయండి. వీడియో చూద్దాం, ఓకేనా. మరుసటి రోజు కూడా మంచిగా ఉంటుంది. ఈ ఊర్లో చాలా బాగా జరుగుతాయంట, అవన్నీ కవర్ చేస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత కష్టపడి వీడియోలు తీస్తున్నాను కదా, కొంచెమైనా స్కిప్ చేయకుండా చూసారంటే నాకు హెల్ప్ అవుతుందన్నమాట. ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. వాచ్ టైం అస్సలు పెరగట్లేదు. నాకు కావాల్సింది వాచ్ టైం పెరగడమే అనమాట. మీరు వీడియో మొత్తం ఫుల్గా స్కిప్ చేయకుండా చూసారంటే నాకు వాచ్ టైం కంపల్సరీ వస్తుంది, ఓకేనా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వెళ్దాం, బాయ్. చెప్పు. ఇక్కడైతే ఇంకా మేము ట్రాక్టర్లో అయితే వెళ్తున్నాం అనమాట. కొన్ని సంవత్సరాలు అయిపోయింది నేనైతే ట్రాక్టర్ ఎక్కక. లాంగ్ టైం అయిపోయిందనమాట. చాలా మంచిగా అనిపించింది ట్రాక్టర్లో వెళ్ళడం అనేది. ఇంకా గుడి దగ్గరికి అయితే చేరిపోయాము. గుడి దగ్గరికి చేరే టయానికి ఇంకా తేరైతే స్టార్ట్ చేసేసారు. స్వామివారి పై నుంచి వచ్చేసారు కిందకి. ఇంకా మేము దగ్గరకైతే వెళ్ళామన్నమాట. చూడండి, నేను మొత్తం అంతా కవర్ చేశాను లాస్ట్ వరకు, ఓకేనా. ఇంకా చాలామంది జనం అయితే ఎక్కువగానే ఉన్నారు. మా పిన్ని వాళ్ళు అయితే ఎక్కువ అయితే లేరు, ఇంకా ఎక్కువ ఉండేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు అని చెప్పారనమాట. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఇక్కడ ఈ తేరు కానీ కళ్యాణం కానీ అన్నిటికీ. ఇంక ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చేసారనమాట మా ఊరి దగ్గర నుంచి. ఇంకా తేరిగ్గడానికైతే అందరూ సిద్ధంగా ఉన్నారు. మా బాబాయ్ దేవుని దగ్గర వీడియో తీసుకోవడానికైతే నన్ను పిలుచుకొని వెళ్తున్నాడు అనమాట. చాలా మంచిగా అన్ని చోట్ల ఎవరు ఆబ్జెక్ట్ చేయకోకుండా మంచిగా వీడియోస్ అయితే తీసుకున్నా నేను, ఓకే. నాకు కూడా భయం వేసిందనమాట. మధ్యలో నుంచి వీడియో తీయడం అయితే కష్టమే. మా బాబాయ్ అయితే ఇక్కడ మధ్యలో నుంచి పరిగెత్తుకుంటూ తీసుకోవాలమ్మా, తీసుకుంటావా అన్నాడు. కష్టమే అని చెప్పాను. అటు సైడ్ ఇటు సైడ్ తాడు పట్టుకొని ఉన్నారు కదా, మధ్యలో అయితే కష్టమే. ఇంకా వచ్చిన వరకు చాలు క్లిప్పింగ్స్ అని చెప్పేసి నేను సైడ్ నుంచి అయితే తీసుకుంటా అని చెప్పేసాను అనమాట. ఇంకా బయటకైతే వెళ్ళిపోయాను. అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నారు కదా, వెళ్ళేటప్పుడు చాలా ఫోర్స్తో వెళ్తుంది తేరెగ్గుకుంటూ, అప్పుడు చాలా కష్టం అయిపోతుందని చెప్పేసి ఇంకా నేను బయటకైతే వచ్చేసాను అనమాట. తేరిగ్గడానికైతే అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఆడ స్వామివారు టెంకాయ కొట్టి హారతిస్తే ఇంకా అప్పుడు మొదలు పెడతారనమాట. చాలా మంచిగా ఎగ్గారు తేరు. కానీ తేరు ఎగ్గే వాళ్ళది కష్టమేం అనిపించదు. ఆడ తేరులో కూర్చున్న పూజారి వాళ్ళది ఉంటుంది కదా, వాళ్ళది ఉంటుంది కష్టం అంతా. ఎందుకంటే అసలు చాలా, నేను దగ్గర నుంచి చూశాను, చాలా షేక్ అవుతుంది తేరు మొత్తము. ఆ స్వామి వాళ్ళ అంటే కొంచెం ఎక్కువ ఎలా పడుతుందేమో అనే టెన్షన్ అయితే వస్తుందన్నమాట. దూరం నుంచి చూస్తున్న నాకే అనిపిస్తుంది అలా. ఇంకా లోపల కూర్చున్న స్వామి వాళ్ళకైతే ఖచ్చితంగా కొంచెం భయంగానే ఉండింటుంది.
ఇక్కడ తేరు ఇగ్గడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. తేరులో నుంచి స్వామి అమ్మవార్లని కిందకి దించారు. దించిన తర్వాత పల్లకిలో పెట్టేసి అసలు ఎంత అంటే పల్లకి ఎత్తుకున్న వాళ్ళు చాలా ఫాస్ట్గా పరిగెత్తేసారనమాట. అంటే ఆ స్వామివారిని కూడా మెట్ల దారి నుంచి ప్లస్ రోడ్డు ఉంది అనమాట, ఆ రోడ్డు దారి నుంచి కాదు, కొండ దారి నుంచి పరిగెత్తుకుంటూ తీసుకెళ్లారు. నాకైతే చాలా అంటే అలా పరిగెత్తారు అనుకున్నా, చిన్నగా వెళ్తారేమో అనుకున్నాను. అంత ఫాస్ట్గా పోవడం అంటే చాలా గ్రేటే అనమాట. ఆ ఎత్తుకున్న వాళ్ళు అయితే చాలా గ్రేట్ అనమాట. అంత ఫాస్ట్గా, అందులో మామూలుగా పరిగెత్తడమే మనం గొప్ప, అందులో కొండ దావన కాబట్టి అసలు ఎలా పరిగెత్తుతున్నారో చూడండి. అసలు నేనైతే అలా పరిగెత్తుతారని తెలిసింటే కొంచెం ముందుగానే వీడియో సిద్ధం చేసుకునేదాన్ని. కొంచెం వరకు బాగానే తీయగలిగాను. అలా కొండదావు నుంచి ఇంకా స్వామిని తీసుకెళ్ళి పైన అయితే పెట్టేస్తారనమాట. ఓకే, తేరు ఎక్కడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే మళ్ళీ బయలుదేరామన్నమాట. మా చిన్నోడు ఇంకా ఐస్ క్రీమ్స్ బాగా కుమ్ముకుంటున్నాడు అనమాట. వాడికి ఐస్ క్రీమ్స్ అసలు ఈ తిరునాళ్ళ నేను తేరుకి వెళ్ళాను కదా, ఆ తేరులో మాత్రం ఐస్ క్రీమ్స్ అయితే బీభత్సంగా వద్దు అనేంత వరకు తినిపించాను అనమాట. ఓకే, నెక్స్ట్ డే అయితే ఇంకా మా పిన్ని వాళ్ళ ఊర్లో నుంచి పన్నారబ్బన్లని చాలామంది వినే ఉంటారు. నేనైతే ఫస్ట్ టైం విన్నాను. చాలామందికి తెలుసు అంట. అది కొన్ని ఊర్లలో కొంతమందికి మాత్రమే ఉంటుందంట అది ఆచారం అనేది. పన్నారబ్బన్లు అంటే అవి బండ్లకి బాగా అలంకారం చేసేసుకొనేసి భగవంతునికి ప్రసాదం తీసుకొని వెళ్తారంట. దాంట్లో పెట్టుకొనేసి ఒక్కొక్క బండి వాళ్ళకి వాళ్ళ ఆచారం బట్టి ఉంటుందంట. మొలకలు అట్లా ప్రసాదంగా బొరుగులు అంట అలాంటివన్నీ తీసుకెళ్తారు. అలా బండ్లు అయితే మెయిన్ రోడ్లో అంటే మా పిన్ని వాళ్ళ ఊరు నుంచి పంపనూరుకి ఒక 8-9 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. నడుచుకుంటూ బండి పక్కన మనుషులు ఉంటారు కదా, బండిలో అయితే కూర్చోరు ఎవరు పెద్దగా, చిన్న పిల్లల్ని మాత్రం కూర్చోపెడతారంట. పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అలా కూర్చోకూడదంట, చెప్పులు వేసుకొని అలా కూర్చోకూడదు, అది భగవంతునికి వెళ్తుంది కదా అని చెప్పేసి. ఇంకా అలా సైడ్కి ఉంటారు కదా మనుషులు, చాలామంది నడుచుకుంటూనే పరిగెత్తుకుంటూ వస్తారనమాట బండి వెనకల. వీడియో మొత్తం ఫుల్గా తీశాను చూడండి. మీ ఊర్లో కూడా ఇలాంటి ఆచారాలు మీకు కూడా తెలుసా పన్నారబ్బన్లు అంటే కామెంట్స్లో చెప్పండి, తప్పకుండా చెప్పండి. ఓకేనా, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. అంతా మొత్తం వీడియోస్ అన్నీ పెట్టేశాను అనమాట. లాస్ట్లో ప్రతి బండిలోనూ ఒక్కొక్క ప్రసాదం అయితే ఇచ్చారనమాట. ఏమేమి ప్రసాదాలు, ఆ ప్రసాదాలలో కొంచెం థ్రిల్లింగ్ విషయం కూడా ఉంది. అది మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే మీకే అర్థమవుతుంది. ఓకేనా, నేను చెప్పను. ఈ బండ్లు కూడా ఇట్లా ఫ్రంట్ సైడ్ అంటే ముందర ఫస్ట్ వెళ్ళాల్సిన బండి అట్లా కూడా ఉంటుందంట. అంటే ఎవరి ఆచారం అంటే ఇప్పుడు వాళ్ళ ఇంటిది మొదట వెళ్ళాలి అన్నట్టు ఉంటుందన్నమాట. అలా ఒక తర్వాత ఒకరు అలా బండ్లన్నీ వెళ్తూ ఉన్నాయి. చూశారు కదా సైడ్కి మొత్తం ఎలా పరిగెత్తుతున్నారో. పంపనూరు వరకు అలా పరిగెత్తుతూనే ఉంటారు. కొంతమంది ఇంకా నడచలేని వాళ్ళు, పరిగెత్తలేని వాళ్ళు బండ్లలో కూడా వస్తున్నారనమాట, లేడీస్ అట్లాంటి వాళ్ళంతా. అక్కడ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ఫస్ట్లో వస్తుంది కదా వాళ్ళ ఇంటి బండి మాత్రం ఫస్ట్ భగవంతునికి ఒక రౌండ్ వేసిన తర్వాత మళ్ళా మిగతా బండ్లు మొత్తం తిరగాలంట. అలా ఫస్ట్ నుంచి వాళ్ళ ఆచారం ప్రకారం, వాళ్ళ పద్ధతి ప్రకారం చేస్తూ వస్తున్నారు. ఆ ఎద్దులు అయితే చాలా అలసిపోయాయని చెప్పేసి మధ్యలో ఒక చెట్టు కింద అయితే ఆపేసి దానికి వాటర్ తాపిస్తున్నారనమాట. ఈ పన్నారబ్బన్లు అనేవి అసలు వయసులో ఉన్న మగ పిల్లలకి వీళ్ళకైతే చాలా ఎంజాయ్మెంట్ లెక్క ఉంటుంది అనమాట.
ఆ పిల్లలందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి అసలు అలసట అనిపించదంట. బాగా అట్లా ఎంజాయ్గా వస్తే ఎవరికైనా అనిపించదు అనమాట మామూలుగానే. అలా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మేళతాళాలతో అయ్యవార్లు పూజారి వార్లు వచ్చి ధర్మకర్తలు వాళ్ళు వచ్చేసి బండి నడిపే వాళ్ళకి సన్మానం చేసి పూజ చేసి పిలుచుకెళ్తారనమాట. అలా గుడి చుట్టూ 3 రౌండ్లు తిరుగుతారనమాట. ప్రతి బండి 3 రౌండ్లు తిరిగేసి ఇంకా వాళ్ళు తెచ్చిన ప్రసాదాలు మొత్తం అందరికీ పంచేసి వెళ్తారు. అన్నట్టు మర్చిపోయాను అనమాట మీకు చెప్పడము. ఈ పన్నేర బండ్లు కానీ ప్లస్ కళ్యాణానికి భగవంతుడు కూడా మా పిన్ని వాళ్ళ ఊరు నుంచి వస్తాడనమాట. నరసింహస్వామి వచ్చి అంటే ఒక 2 రోజుల ముందు వెళ్ళి మా కొండ మీదకి మళ్ళీ మరుసటి రోజు కళ్యాణము తేరు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మా పిన్ని వాళ్ళ ఊరికే వస్తారనమాట. పల్లకిలో తీసుకొని వస్తారు, నడుచుకుంటూనే తీసుకొస్తారనమాట. వెహికల్స్లో అట్లాంటి దాంట్లో పెట్టుకోకుండా. ఆ తర్వాత కూడా వచ్చిన తర్వాత హారతి ఇచ్చి సేమ్ మన ఇంట్లో పెళ్ళి ఎలా జరుగుతుందో అలా అనమాట. వాళ్ళ ఊరికి పెళ్లి చేసుకొని పెళ్లి కూతుర్లని తీసుకొనేసి అయ్యవారు వస్తారనమాట. అవన్నీ వీడియోస్ అయితే నేను కవర్ చేయలేదు, ఇంకా అంతటితో ఎండ్ చేశాను అనమాట. చూశారు కదా ఇక్కడ మొలకలు అలా ఇస్తున్నారనమాట. ఫస్ట్ బండిలో మొలకలు, అట్లా రెండో బండిలో అలా ఉన్నాయన్నమాట. వాళ్ళ ఇంటి ఆచార్యం ప్రకారం వాళ్ళ ప్రసాదాలు. కానీ ఒక బండిలో అయితే గిన రాగి సంగటి చింతకాయ తొక్క అనమాట. నాకైతే చూడగానే వామ్మో అనిపించింది. అంటే వాళ్ళ ఇంటి ఆచారం అంటది, అంటే పూర్వం నుంచి వస్తున్న ఆచారంలో ఏదైతే ఉంటుందో అదే అనమాట చేస్తున్నారు. అక్కడ గంపలు కనిపిస్తున్నాయి కదా, గంపల్లో తీసుకొచ్చారు అన్నీ. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా, బాయ్. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. చూశారు కదా అక్కడ రాగి సంగటి ఇస్తున్నారనమాట. రాగి సంగటి చింతకాయ తొక్కు.